రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి, ఐలయ్య ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులకు గురికావడం జరుగుతుందన్నారు. జీలుగ విత్తనాలు లేక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్దకు తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చాలని జీలుగ విత్తనాలతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు సరఫరా చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టార్ట్ అయిన ప్రారంభంలోనే గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రైతులందరికీ సరిపడా జీలుగ విత్తనాలు అందించి దాన్ని సారవంతమైన భూమిని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు అందించడం లేదు. మేమందరం వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా, జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు సరిపడా ఈ మిడిదొడ్డి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ సరిపడా జీలుగ విత్తనాలను అందించాలి. లేని పక్షంలో ఈ రైతులతోటి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఖచ్చితంగా జీలుగ విత్తనాలను సంపాదించుకుంటాం. రైతులకు సరిపడేటువంటి జీలుగ విత్తనాలు వెంటనే అందించాలని చెప్పి వ్యవసాయ అధికారులు అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అందించకపోతే కూడా వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఏంటంటే రైతులతో పెద్ద ఎత్తున ఈ మండలం లోపల ఈ 2-3 రోజుల ధర్నా చేయబోతున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వర్షాకాలం స్టార్ట్ అయినా ఇప్పటి వరకు కూడా గ్రామాలకు జీలుగ విత్తనాల కోసం రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మిడిదొడ్డి మండలానికి 150 బస్తాలు పంపిస్తే అది ఎన్ని ఎకరాలు కలుపుకొస్తుందో ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీలకి లారీలు పోతుంటే ఇక్కడికి ఏదో టాటా ఏసీలలో వచ్చినన్ని జీలుగు బ్యాగులు వస్తే ఎట్లా సరిపోతాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు తక్షణమే స్పందించి మిడిదొడ్డి మండలానికి 10 లారీల జీలుగు విత్తనాలు తక్షణమే అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.